కోతింతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతింతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మీ ప్రతి కష్టంలో, మీ ప్రతి కన్నీటిలో, మీ ప్రతి వేదనలో ప్రభు మీకు విడుదలను అనుగ్రహించి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించునుగాక. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అందరూ కూడా అనుదినము సంతోషంగా ఉండాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపన కొరకు అనుదినము దేవుని పాదముల యొద్ద మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఇంకా ఆలస్యం చేయకోకుండా ఉన్న స్థలంలోనే మోకరించి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ కృపను బట్టి నాయన, మీరు చూపిస్తున్న కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వారము నాయన మేము నీ వాక్యంను ధ్యానం చేసుకొని చుండగా నీ మాటలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, నీ మాటలలో ఉన్నటువంటి నాయన తండ్రి కృపను, ప్రభువా నీ మాటల్లో ఉన్నటువంటి ఆశీర్వాదమును వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఈ వాక్యము మమ్మలను సరిచేసేదిగా, ఈ వాక్యము మమ్మలను దీవించేదిగా ఉండినట్లుగా మీరు మాకు శక్తిని, బలమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాటను అక్కడ రాస్తూ ఉన్నాడు. అది మనం చదువుకున్నట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనత యందును చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇందులో ఒక పదము నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఏంటి అనంటే ప్రార్థన. ప్రార్థన అనుదినము మన గృహములలో జరుగుతున్నటువంటిదే. అత్యంత శక్తివంతమైనది ప్రార్థన అయితే, అత్యంతముగా నిర్లక్ష్యము చేయబడుతున్నది కూడా ప్రార్థననే. నేటి దినములలో మనం చూసుకున్నట్లయితే ప్రార్థన కరువైపోయింది. ప్రార్థన ఎలా చేయాలో తెలియనటువంటి విశ్వాసులు నేటి దినములలో లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ మనము ఎలాగూ యుక్తముగా ప్రార్థించాలో మనకు తెలియదు అని సంఘములతో ఒక చక్కటి మాటను ఆయన రాస్తున్నాడు. అందుకని ఆత్మ తనంతట తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చదువుకున్నట్లయితే అత్యంత పదును కలిగినటువంటి, అత్యంత ఆశీర్వాదకరమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థనలు అనేకములు ఉన్నాయి. ప్రార్థన నీకు జవాబును అనుగ్రహిస్తుంది. ప్రార్థన నీ ప్రతి కష్టము నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తుంది. ప్రార్థన నీ కన్నీటి జీవితమును, నీ అపజయములో నుండి జయమును అనుగ్రహిస్తుంది. ప్రార్థన దేవుని ముఖమును నీ వైపుకు త్రిప్పేటట్లుగా చేస్తూ ఉంటుంది. ప్రార్థన పరలోకపు గవిని విప్పి పట్టజాలనటువంటి దీవెనలను కుమ్మరించేటట్లుగా చేసేది కేవలం ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటో మనందరికీ కూడా తెలిసిందే. ప్రార్థన దేవునితో మాట్లాడటం. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఒక చక్కటి మాటను చెప్తూ ఉన్నాడు. నేటి విశ్వాసులైనటువంటి వారి జీవితాలలో ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలు కానీ, కరువైపోయినటువంటి పరిస్థితులు, వారికి ప్రార్థించటం తెలుసు కానీ ఎలాగా యుక్తముగా ప్రార్థించాలో తెలియదు.
మీ అందరికీ కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, యుక్తముగా ప్రార్థించడం అంటే ఏంటి? అవును, మనకు తెలియదు కాబట్టి ఈ యుక్తముగా ప్రార్థించాలి అంటే ఏంటి, ఆ పదానికి అర్థము ఏంటి అని మనమందరము కూడా తర్జన భర్జనగా ఆలోచించుకుంటూనే ఉంటాం. బాధాకరమైన విషయం ఏంటి అనంటే, నేటి దినములలో రక్షించబడినటువంటి విశ్వాసులకు సుదీర్ఘ ప్రార్థన తెలుసు, బహిరంగంగా చేయబడుతున్నటువంటి ఉపవాస ప్రార్థన తెలుసు, సంత వీధులలో చేస్తున్నటువంటి ప్రార్థన తెలుసు, మరి రోడ్ల కూడలిలో చేస్తున్నటువంటి ప్రార్థన తెలుసు, శపించేటువంటి ప్రార్థన తెలుసు, పరిసయ్యుని ప్రార్థన కూడా తెలుసంట. ధనవంతుడు చేస్తున్నటువంటి ప్రార్థన తెలుసు, అట్ ద సేమ్ టైం బిలాము చేసినటువంటి ప్రార్థన కూడా తెలియనటువంటి వారు లేకపోలేదు. ఇలా ఎవ్వరికీ ఉపయోగము లేనటువంటి అన్ని ప్రార్థనలు మనకు తెలిసే ఉంటాయి. కానీ యుక్తముగా ఎలాగో ప్రార్థించాలో, యుక్తముగా ప్రార్థించి ఎలాగో దేవుని దగ్గర నుంచి సమాధానమును పొందుకోవాలో, అసలు మన ప్రార్థనలో ఏమి ఉండాలో మనకు నేర్పించేది కేవలం దేవుని యొక్క వాక్యమే. ఒక దినమున యేసు ప్రభువు వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులు యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నారంట, ప్రభువా, మేము ఎలా ప్రార్థించాలో మాకు తెలీదు, కాబట్టి ప్లీజ్ దయచేసి మాకు ప్రార్థన నేర్పండి అని యేసు ప్రభువు వారిని అడిగారంట. బైబిల్ అంతటిలో ఆది పుస్తకమైనటువంటి ఆది కాండము నుండి మొదలుపెట్టి మరి ప్రకటన గ్రంథము వరకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రార్థనలో శక్తివంతమైనటువంటి బలమైనటువంటి ప్రభువు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థన చాలా నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటుంది. కొందరు ఇళ్లలో అయితే ప్రార్థన చేయకోకుండా డ్యూటీలకి వెళ్ళిపోయే టైంలో, స్కూల్కి వెళ్ళిపోయే టైంలో, చర్చికి లేకపోతే ఆఫీసులకు వెళ్ళిపోయే టైంలో ఈ ప్రార్థనను గబగబా చదివేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొన్ని ప్రార్థనలలో చివరి ఎండింగ్కి వచ్చేసిన తర్వాత గబగబా ఈ పరలోక ప్రార్థన చెప్పేసి ప్రార్థనను ముగించేస్తూ ఉంటారు. కానీ ప్రభు నేర్పించిన ప్రార్థన ఎంత శక్తివంతమైనది అనంటే, అందులో ఎన్నో రకములైనటువంటి ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. అందులో ఎంతో మర్మయుక్తమైనటువంటి విషయాలు దాచబడి ఉన్నాయని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నువ్వు ఆశామాషిగానో, లేకపోతే ఆచారయుక్తముగానో, లేకపోతే ఒక పద్ధతి ప్రకారము చేయటానికో కాదు. దేవుడు తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని, తండ్రి దగ్గర నుంచి ఎలాగో మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, మన ప్రార్థనలో ఏమేమి ఉండాలి అని ప్రభువారు చాలా అద్భుతమైన మాటలు మరి లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు, అదే విధముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13 వచనాలలో చాలా అద్భుతంగా యేసు ప్రభువారు ఎలాగో యుక్తముగా ప్రార్థించాలో, ఎలా నీ ప్రార్థనలో ఏమేమి ఉండాలో, నీ ప్రార్థన ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి అన్ని అంశాలను క్లుప్తముగా చిన్నగా మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. అందరం కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే, అక్కడ మొదటి మాట ఏమని మనం చూస్తున్నామంటే, పరలోకమందున్న అనేటువంటి పదాన్ని యేసు వారు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పరలోకమందున్నటువంటి వాని యొక్క సింహాసనము స్థిరమైనది. ఈ మాట మనకు ఒక విశ్వాసాన్ని కలుగజేస్తూ ఉంది, మనకు ఒక చక్కటి నిరీక్షణను కలుగజేస్తూ ఉంది. కండుల తట్టున నా కనులెత్తుచున్నాను అంటాడు భక్తుడైనటువంటి దావీదు. ఎందుకంటే ఆకాశము వైపుకు తండ్రిని సంబోధిస్తూ ఉన్నాడు. ఆయనకు సహాయం చేసేటువంటి ఒక వ్యక్తి ఆకాశములో ఉన్నాడు అని, పరలోకమందు ఉన్నాడు అని దావీదు ఒక నిరీక్షణను, విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరలోకమందున్న ఈ మాట విశ్వాసానికి సూచనగా ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. యేసు ప్రభువారు చెప్తున్న ఈ మాట ఏంటి అనంటే, పరలోకమందు ఒక స్థిరమైనటువంటి సింహాసనము ఉంది. ఆ సింహాసనము మీద నుండి తండ్రి అయినటువంటి దేవుడు
నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భవిష్యత్ కాలానికి సంబంధించి నీవు చింతపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ పోరాటాలు నిన్ను కృంగదీస్తున్నాయేమో, ఈరోజు నీ కష్టాలు నిన్ను కూల్చిదోస్తున్నాయేమో, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అపజయాలు నీకొక నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా చేస్తున్నాయేమో. కానీ ప్రభువు నేర్పిస్తున్నటువంటి ఈ ప్రార్థనలో ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, స్థిరమైనటువంటి సింహాసనము కలిగినటువంటి దేవుడు నీ కష్టములో నుండి, నీ కన్నీటిలో నుండి, నీ ప్రతి ఒక్క అవమానంలో నుండి నీకు విడుదలను అనుగ్రహించి నీకు సహాయము చేసేటువంటి దేవుడు పరలోకమందున్నాడు అని ఒక విశ్వాసాన్ని ఈరోజు కనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడో చూడండి. మనము చాలా రొటీన్గా మనము దీన్ని చేసేస్తూ ఉంటాం, చాలా నెగ్లెక్టెడ్ ప్రేయర్గా దీన్ని మనము ఆచరిస్తూ ఉంటాం. కానీ పరలోకమందున్న నీ యొక్క తండ్రి యందు విశ్వాసాన్ని ఇక్కడ కనపరుస్తోంది. రెండవ పదాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నా తండ్రి అని దేవుడు యేసు ప్రభువారు నేర్పిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి అని ఆయన నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవ పదం ఏంటంటే మా తండ్రి అని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదట పరలోకమందున్న అనేటువంటి పదం విశ్వాసానికి సూచనగా ఉన్నట్లయితే, రెండవ పదం మా యొక్క తండ్రి అనేది దేవునితో మనకు ఏర్పడుతున్నటువంటి ఒక సంబంధాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా మనము ఈరోజు చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు తన శిష్యులకు ఈ ప్రార్థన నేర్పిస్తూ ఉన్నప్పుడు పరలోకమందున్న మా యొక్క తండ్రి అని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట దేవునితో మనకు ఏర్పడుతున్నటువంటి ఒక సంబంధాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యోహాను సువార్తలో కూడా మనం చూస్తే, విశ్వాసముంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలుగా పిలువబడటానికి ఒక అధికారము ఇవ్వబడుతుంది అని ఈ యొక్క మాటలో మనం చూస్తూ ఉన్నాం. మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు తన పిల్లలుగా మనలను పిలుచుకుంటూ ఉన్నాడు. తన పిల్లలుగా చలామణి అవటానికి ఒక చక్కటి అధికారము ఇస్తూ ఉన్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో మనకు దేవునితో సంబంధం ఉందా లేదా? ఇది మనం ఈరోజు మనముగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. నీవు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థన దేవుని యందు విశ్వాసముతో చేస్తున్నావా? దేవునితో నీకు ఒక సంబంధం ఉందా? ఈరోజు నీవు పరీక్ష చేసుకోవాల్సినటువంటి విషయం. ఏదో యాదృచ్ఛికంగా మనం ప్రార్థన చేసేస్తూ ఉంటాం, రొటీన్గా మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. కానీ ఆ పరలోకమందున్నటువంటి మా యొక్క తండ్రి అనేది దేవుని మీద విశ్వాసం ఉంచటానికి, అదే మాదిరిగా దేవుని సంబంధులుగా మనము ఉండటానికి ఒక సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు దేవునికి అందుబాటులో ఉన్నావా లేదా? దేవుడితో నీకు ఒక సంబంధం ఉందా లేదా? నీవు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నావా లేదా? ఒకవేళ నీవు గనక కనెక్ట్ అయి లేకపోతే, ఆయన ఇచ్చేటువంటి సమాధానమును, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదమును, ఆయన ఇచ్చేటువంటి బహుమానమును నీవు పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటావు. కానీ ఒక్కవేళ గనక ఆయనతో నీవు మమేకమై, నీవు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నట్లయితే, నిన్ను గొప్ప జనముగా ఆయన చేసి నిన్ను ఆశీర్వాదమునకు కారకులుగా చేస్తాడు. యేసు ప్రభువు వారు తన శిష్యులను అనేకులకు ఆశీర్వాదకరముగా చేశాడు. ఈరోజు ఈ ప్రార్థన నీవు గనక ఇలా ప్రార్థించగలిగినట్లయితే, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా, జనములకు స్వాస్థ్యముగా ఆయన నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ ప్రార్థనలో మూడవ అంశాన్ని గనక
మనం ధ్యానం చేసుకున్నట్లయితే, పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అంటున్నారు యేసు ప్రభువారు. మరి ఇక్కడ ఈ చెప్పబడుతున్నటువంటి ఈ మాట దేవునిని ఆరాధనకు, దేవునికి సమర్పించేటువంటి ఆరాధనకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పరలోకమందు నిత్యము ఒకటే ఒక ప్రార్థన జరుగుతుంటుందంట. ఏంటి అనంటే, పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతూ ఒక వర్షిప్, ఒక ఆరాధన జరుగుతూ ఉందంట. ఎవ్రీ టైమ్ అవర్ ప్రేయర్ షుడ్ బి ఎ వర్షిప్. హల్లెలూయా. నేటి దినములలో ప్రార్థనలు ఎలా అయిపోయినాయంటే, ఒక కిరాణా కొట్టులో పొట్లాలు కడతా ఉంటారు చూసారా, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది కట్టు, ఇది కట్టు, అది చేయి, ఇది చేయి, టకటక ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుతూ ఊపిరి లేకుండా దేవునికి ఎన్నో ఇండెంట్స్ పెట్టేస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అది నేర్పించలేదు. ప్రభు మొదట విశ్వాసం ఉంచడం నేర్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం నేర్పిస్తున్నారు. మూడవదిగా ప్రభు తండ్రిని ఆరాధించటం ఆయన నేర్పిస్తున్నాడు. పరిశుద్ధుడు 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 అని నిత్యము మనము దేవునిని ఆరాధన చేయాలి. ఆయన నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆరాధన చేయాలి. ఆరాధన చాలా తక్కువ చేస్తాం. ఆరాధన అంటే ఏంటో కాదు, కానీ ప్రభు నీ జీవితంలో చేసినటువంటి ఒక ఉన్నతమైన కార్యాలను బట్టి, మేలులను బట్టి ఆయనను నిత్యము స్తుతించే వారముగా ఉండాలి. అదే ఈ ప్రకటన గ్రంథములో ఆయన చేస్తున్నాడు. ఆ పరలోకములో చేయబడుతున్నటువంటి ఆరాధన, పరలోక రాజ్యములో దూతల సమూహముతో చేయబడుతున్నటువంటి ఆ ఆరాధన మన జీవితాలలో, మన గృహములలో కూడా ఉండాలి. అలాంటి లక్షణాలను, అలాంటి మరి పద్ధతిని మన గృహములో కూడా మనము అనుమతించుకునే వారముగా ఉండాలి అని ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. మన ప్రార్థన విశ్వాసముతో నిండినదై ఉండాలి. మన ప్రార్థన దేవునితో సంబంధాన్ని కలిగినదిగా ఉండాలి. మన ప్రార్థన దినము కూడా మరి దేవునిని ఆరాధించేదిగా ఉండాలి. ఇంకా 4వ మాటను మనం చూసుకున్నట్లయితే, నీ రాజ్యము వచ్చును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నిరీక్షణను సూచిస్తూ ఉంది. అదే మనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, ఆయన 2వ రాకడను గూర్చినటువంటి మాటలు యేసు ప్రభువారు చాలా అద్భుతంగా అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అందుకు యోహాను ఏమంటున్నాడు, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ఆయన అక్కడ బదులిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రార్థనలో కూడా యేసు ప్రభువారి యొక్క 2వ రాకడను గూర్చినటువంటి నిరీక్షణ ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి ఆశను మనము కలిగి ఉండాలని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇందులో ప్రధానమైన మాట ఒకటి మనం చూస్తుండొచ్చు. యేసు ప్రభువా త్వరగా రమ్మని యోహాను ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్యా, నీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. నా జీవితాన్ని పరిశుద్ధపరచుకొని, నా బ్రతుకును బాగు చేసుకొని, నా జీవితంలో ఉన్న ప్రతి మలినాన్ని నీ పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని తండ్రికి మనము చెప్పాలి అని ఆయన యేసు ప్రభువారు నేర్పిస్తున్నటువంటి ప్రార్థనలో ఒక నిరీక్షణ మనకు కనబడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నేర్పిన ఈ ప్రార్థన నీ జీవితంలో ఏ విధముగా ఉంది? ప్రభువు మీద తండ్రి మీద విశ్వాసమును, ఆయనతో ఒక చక్కటి సంబంధాన్ని, ఆయన కొరకు నువ్వు చేస్తున్నటువంటి ఆరాధనను అదే మాదిరిగా ఆయన 2వ రాకడ కొరకు ఎత్తబడేటువంటి నిరీక్షణను నీవు కలిగి ఉండాలి అని యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఆయన శిష్యులకు మాత్రమే కాదు, ఆయన లిఖిత పూర్వకముగా మత్తయి సువార్తలో రాయించారు. ఎందుకో తెలుసా?
ఈ ప్రార్థన నీవు నేను కూడా చేయాలి అని, ఈ ప్రార్థన క్రమంలోనే మన ప్రార్థన ఉండాలి అని. నేటి దినములలో ఈ నిరీక్షణ కానీ, విశ్వాసము కానీ, దేవునిని ఆరాధించటం కానీ లేకుండా పోయింది. ఎప్పుడు కూడా దేవా నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నన్ను ఎందుకు శోధిస్తున్నా, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ రోగం వచ్చింది అని దేవునిని ప్రశ్నించే వాళ్ళే తప్ప దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అని, దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాల నిమిత్తమై ఆయనను ఆరాధించాలి అని, ఆయన మన కష్టాలను తీసివేసి మన కన్నిటిని తుడిచివేస్తాడు అన్న విశ్వాసము ఉంది అని కానీ లేని పరిస్థితిలో మన ప్రార్థనలు ఉంటూ ఉన్నాయి. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఈరోజు ఈ ప్రార్థన గనక నీ జీవితంలో నీవు అవలంబించుకున్నట్లయితే గొప్ప విజయాలను నీవు సాధిస్తావు. 5వ మాటను మనము గనక ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే నీ చిత్తము నెరవేరునుగాక అంటున్నాడు. ఈ పదము మనల్ని మనము దేవుని చిత్తమునకు అప్పగించుకోవటానికి సూచనగా ఉంటూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో దేవుని చిత్తాన్ని గౌరవించాలి. మన ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదిగా ఉండాలి. మన ప్రార్థన దేవుని మాటకు లోబడి ఉండేదిగా ఉండాలి. ఆదికాండము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకుంటే, లోతు అనేటువంటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆయనను రక్షించడానికి లోతు దగ్గరికి కొందరు దేవదూతలు వస్తూ ఉంటారు. వారు ఏమంటున్నారంటే, ఆ పర్వతమునకు వెళ్ళు, నువ్వు ఎక్కిపో అనంటే లోతు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, అలాగూ కాదు, దానికి బదులిస్తున్నాడు. అలా కాదయ్యా, మీరు చెప్పేది కాదు కానీ నేను చెప్పేది ఫస్ట్ మీరు వినండి అని ఆయన బదులిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోటితో ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. మరలా ఏమంటున్నాడు? మీరు చెప్పినట్టుగా కాదు, నేను చెప్పినట్టుగానే చేద్దాము అని ఆయన చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా అంటూనే ఉన్నాడు కానీ సొంత తీర్మానం తీసుకోవడానికి ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా కొన్నిసార్లు మోకరిస్తాం, ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం, చేతులెత్తుతాం, విజ్ఞాపన చేస్తాం, ప్రభా అని కొట్టుకుంటూ ఉంటాం. కానీ ప్రభు చిత్తాన్ని మన ప్రార్థనలో నెరవేర్చడానికి వచ్చినప్పుడు మాత్రము మన మనసు ఎప్పుడు కూడా ఆ ప్రార్థనకు ఏకీభవించదు. మన ప్రార్థనలో మనము సంపూర్ణముగా ఆ దేవాతి దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకునే వారముగా మనము ఉండాలి అని యేసు ప్రభు వారు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలామంది దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడరు, కానీ వారి సొంత ఆలోచనలతో, వారి సొంత ఇష్టాలతో, వారి సొంత కంఫర్ట్స్ని చూసుకొని వారు వెళ్ళే మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభా అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. మళ్ళా దేవుణ్ణి ఒక బ్లేమ్ చేస్తారు. నేను ప్రార్థించలేదా, నేను ఉపవాసం ఉండలేదా, నేను బైబిల్ చదవలేదా, నేను ప్రసంగాలు చేయలేదా అని ఒక పెద్ద స్టేట్మెంట్స్ వేసేస్తూ ఉంటారు. వారి జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకునేటువంటి సమయం వచ్చే వరకు అప్పుడు మాత్రము వారి సొంత ఆలోచనలే వారు నెరవేరుస్తూ ఉంటాడు. ప్రభు నీకు ఇది చెయ్యి అని చెప్పాడు అనంటే దానికి మనల్ని మనం సంపూర్ణంగా తగ్గించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనము ఉండాలి. అది మన ప్రార్థనలో మరి ఇలాంటి అంశమును సంతరించుకోవాలి అని, మన ప్రార్థన సంపూర్ణముగా దేవుని చిత్తానికి అర్పించుకునేదిగా ఉండాలి అని యేసు ప్రభువారు నేర్పిస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలో 5వ అంశముగా మనం చూస్తూ ఉన్నాం. 6వ విషయాన్ని గనక మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే 13వ అధ్యాయములో మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో అనుదిన ఆహారము అన్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. మరి పిల్లలు తింటారు, రేపేం తింటాం, ఎల్లుండేం తింటాం, అవతల ఎల్లుండేం తింటాం. మరి తినటము అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆహారము గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి మాట మూలముగా బ్రతుకును అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం.
మన శరీరానికి అనుదిన ఆహారము ఎలాగో అవసరమో యేసు ప్రభువారు నీ ఆత్మకు వాక్యమని ప్రార్థన అనేటువంటి ఆహారము కూడా అదే మాదిరిగా అవసరము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మాటకు ఏంటంటే విన్నపము సూచనగా కనపడుతూ ఉంది. మనం దేని కొరకు మొరపెట్టాలి? మన అనుదిన ఆహారం కొరకు. నీ అనుదిన ఆహారము శరీరానికి మాత్రమే కాదు కానీ నీ ఆత్మకు బలాన్ని అనుగ్రహించేటువంటి ఆహారము కూడా తీసుకోవాలి. ఆ ఆహారం ఏంటి అని యేసు ప్రభువారే చెప్తున్నాడు. మనుష్యుడు దేవుని నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి వాక్కు మూలాన బ్రతుకుతాడు. అంటే రక్షించబడినటువంటి విశ్వాసి తన ఆత్మీయమైన స్థితిలో బ్రతకాలి అనంటే, ఈ పోరాటాలు జయించాలి అనంటే, చీకటి అంధకార సంబంధమైనటువంటి క్రియలను మరి నాశనము చేయాలి అనంటే ఆత్మలో బలము కలిగిన వారముగా మనము ఉండాలి. ఈ ఆత్మకు బలం ఎప్పుడు వస్తుంది అనంటే అనుదినము దేవుని నోటిలో నుండి వచ్చేటువంటి వాక్కు మూలన. ఈ వాక్యము ఏమై ఉన్నది? వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు అనుదినము చేస్తున్నటువంటి ప్రార్థన నీకు అవైలబిలిటీలో చేశాడు. అనుదినము వాక్యము నీకు అవైలబిలిటీలో ఉండేటట్టుగా దేవుడు చేశాడు. ఈ అనుదిన ఆహారములో నిన్ను నీవు కట్టుకోవాలి. అనుదిన వాక్యం చదవటంలో ఆసక్తిని కనపరచాలి అని యేసు ప్రభువారు నేర్పిస్తున్నటువంటి ప్రార్థనలో అత్యంత అద్భుతమైనటువంటి మాట ఈ యొక్క 6వ మాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వాక్యము కొరకు తృష్ణ కలిగి ఉన్నావా? నీవు వాక్యము నేర్చుకోవటానికి, వాక్యాన్ని చదివి వాక్యానుసారముగా జీవిస్తూ వాక్యములో బలపరచబడటానికి నీవు సిద్ధముగా ఉన్నావా లేదా? ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన ఇట్టి అంశాలను సంతరించుకుంటుందా లేదా? అదే విధముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనములో మనం యేసు ప్రభువు వారి మాటలు చూస్తే, మరి నశించుచున్న వారిని వెదికి రక్షించుట నాకు ఆహారము అంటున్నాడు యేసు ప్రభువారు. మనము అనుదినము వాక్యము ధ్యానించటంలో ఆకలి గల వారముగా ఉండాలి. అనుదినము ప్రార్థన చేయటంలో ఆకలి గల వారముగా మనము ఉండాలి. అనుదినము ఆత్మల విషయమైనటువంటి, నశించిపోతున్న ఆత్మల విషయమైనటువంటి భారము కలిగిన ఆకలితో మనము ఉండాలి. అనుదినము కూడా ఈ ఆహారము మనకు అందించబడాలి అనంటే మనల్ని మనము దేవునిలో కట్టుకునే వారముగా మనము ఉండాలి. 7వ మాటను గనుక మనం గమనించుకున్నట్లయితే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. 7వ పదాన్ని గనక మనము అక్కడ అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభువారు పలికిన ప్రతి మాటను అండర్లైన్ చేసుకోండి. మొదట పరలోకమందున్న అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. 2 మా యొక్క తండ్రి అని అండర్లైన్ చేసుకోండి. అదే విధముగా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. 4వది 5వది ఏంటంట? నీ చిత్తము నెరవేర్చబడునుగాక. 6వది మా అనుదిన ఆహారము మీరు మాకు అనుగ్రహించండి. 7వ పాటను ఇక్కడ మనం చూస్తే శత్రువుల రుణమును క్షమించుట గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట కనికరానికి సూచనగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో మన పట్ల అన్యాయం చేసిన వారిని, మన పట్ల మరి ఎంతో దురుసుగా ప్రవర్తించిన వారి నిమిత్తమై, మన ప్రార్థనలో మన పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి నిమిత్తమై, మనల్ని దూషించిన వారి నిమిత్తమై, మనలను అవమానపరిచిన వారి నిమిత్తమై వారిని క్షమిస్తూ చేసేటువంటి ప్రార్థన అంశాలు ఉంటూ ఉన్నాయా? నేటి దినములలో చాలామంది దగ్గర నేను వింటూ ఉన్నాను, వాళ్ళని క్షమించండి ప్రవ్వా అని ప్రార్థించడం కంటే కూడా, మేము నీతిమంతులంగా ఉన్నాం ప్రవ్వా, మేమైతే వాళ్ళకి అన్యాయం చేయలేదు ప్రవ్వా, నువ్వు మాత్రం వాడిని చూసుకో ప్రవ్వా, వాడిని ఎట్లయినా సరే నువ్వు చూసుకో ప్రవ్వా అని చెప్పేసి, వాడికి అట్లా అవ్వాలి ప్రభా, వాడికి ఇట్లా అవ్వాలి ప్రభా, అతన్ని వాడికి బుద్ధి రావాలి ప్రభా అని శపించేటువంటి ప్రార్థనలే ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ యేసు ప్రభువారికి ఆ ప్రార్థన నచ్చదు. యేసు ప్రభువారికి ఆ ప్రార్థన అసలు ఇష్టమే లేదు అని ఈ మాటల ద్వారానే మనకు అర్థమైపోతూ ఉంది. ఒకవేళ ఇష్టం ఉండే కనుక ఆయన ఈ ప్రార్థన, ఈ మాటలు ఆ ప్రార్థనలో చెప్పేవాళ్లే కాదు.
కానీ ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, మా యొక్క రుణస్సులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. ఎంత గొప్ప మాట. ఫస్ట్ దేవా నన్ను నేను సరి చేసుకోవాలి, ఫస్ట్ నేను ఇతరులను క్షమించాలి, ఫస్ట్ నేను నా పట్ల ఆయాసంగా ప్రవర్తించిన వారి కొరకు విజ్ఞాపన చేయాలి అని ఆయన చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన శాపంతో కూడి ఉందా, లేకపోతే నీ ప్రార్థన క్షమాపణతో కూడి ఉందా? ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి అంశంలోనికి మనం వచ్చాం. 8వ మాటను గనక ఇక్కడ పదాన్ని గనక మనం చూసుకున్నట్లయితే మా రుణములను క్షమించండి అని ఒప్పుకోలు ప్రార్థనకు సూచనగా ఉంటూ ఉంది. మన ఆత్మీయమైనటువంటి పోరాటంలో చిన్న చిన్న తప్పులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. దేవునికి ఇష్టం లేనటువంటి హేయమైన పనులు జరిగిస్తూనే ఉంటాం. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీవు నీ యొక్క శత్రువును, నీ పట్ల అన్యాయం చేసిన వారిని, నీ విషయములో తప్పుగా ప్రవర్తించిన వారిని క్షమించి ప్రార్థన చేసినట్లయితే నీవు చేసిన ప్రతి తప్పును నేను కూడా క్షమిస్తాను అని యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. 9వ మాటను గనక మనం అండర్లైన్ చేసుకుంటే, నీవు శోధనలో నుండి మమ్ములను తప్పించండి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ మాట యేసు ప్రభువారు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణ అనుటకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస యాత్ర ప్రారంభించలేం, మన విశ్వాస యాత్ర కొనసాగించలేం, మన విశ్వాస యాత్ర ముగించనులేం. ఎందుకంటే శ్రమలలో, శోధనలలో మనల్ని మనము దేవునికి అప్పగించుకునటానికి ఒక సూచనగా ఉంది. దావీదు మహారాజు జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే ఒక చక్కటి మాటను మనము కీర్తనలో చూస్తూ ఉంటాడు. తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. నీవే నా రక్షణకర్తవనియు నేను ఆరాధించదగినటువంటి దైవము అని దావీదు మహారాజు తన శ్రమలో, తన శోధనలో, తన కష్టంలో, తన కన్నీటిలో, తన వేదనలో, తన అపజయంలో కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఈ విధముగా ఉందా? నీ రక్షణకర్త అయినటువంటి దేవుని వైపుకు మాత్రమే నీవు నిరీక్షణ కలిగి ఉన్నావా? దేవుడు ఈరోజు నీ శోధనలో నుండి, నీ శ్రమలో నుండి, నీ ఇరుకులో నుండి ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు అని నీవు గనక నమ్మగలిగినట్లయితే గొప్ప జయము నీ జీవితంలో ఈ మాట ద్వారా వస్తుంది అని మనం నేర్చుకుంటున్నాం. చివరి మాటను మనం గనక ఇక్కడ చూసుకున్నట్లయితే, ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము నీవే ప్రభువా అని ప్రార్థనతో ముగించాలి అని, అనే పదముతో ముగించాలి అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఈ మాట గుర్తింపునకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక చక్కటి ఉదాహరణ మీకు చెప్పాలి అని అంటే, నేటి దినాలలో విశ్వాసుల జీవితాలలో వారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు. నేను ప్రభా ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నాను, లేకపోతే ఇంత పొడుగు ప్రార్థన చేశాను, ఇన్ని గంటలు చేశాను, లేకపోతే అది చేశాను, ధర్మకార్యాలు చేశాను, నేను గొప్ప కార్యాలు చేశాను, నేను హెల్పింగ్ చేశాను, ఇలా అనేక రకములైనటువంటి హోదాలతో, గుర్తింపులతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? రహస్యమందు చూచేటువంటి నీ తండ్రి ఆయనే అధికారమై ఉన్నాడు, ఆయనే రాజ్యమై ఉన్నాడు, ఆయనే బలమై ఉన్నాడు. కాబట్టి నీ అధికారము కాదు, నీ హోదా కాదు, నీకున్న గుర్తింపు కాదు, కానీ నిన్ను నీవు తగ్గించుకొని దేవుని బలాన్ని ఆశ్రయించే వారముగా ఉండాలి. అనుదినము, అనుక్షణము, అనునిత్యము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్లోనే మన జీవితాన్ని నడుపుకునే వారముగా మనం ఉండాలి. పైన మనం చేసేటువంటి ప్రార్థన హంగులు అవసరం లేదంట. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా చేస్తున్నటువంటి ఆ యొక్క యుక్తమైనటువంటి మాటలతోనే మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన అధికారానికి, ఆయన రాజ్యానికి, ఆయన చిత్తానికి మనము లోబడి ఉండి చేసేటువంటి ప్రార్థన గొప్ప విజయాలను సాధిస్తుంది అని యేసు ప్రభువారి యొక్క మాటల యొక్క గొప్ప అర్థమై ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నేర్పించిన ఈ ప్రార్థనలో ఉన్న
10 అంశాలు నీవు అనుదినము కూడా ధ్యానం చేసుకుంటూ ప్రార్థించగలిగినట్లయితే నీ జీవితంలో గొప్ప జయాలను, గొప్ప ఆశీర్వాదాలను, అనేకమైనటువంటి శ్రమలో నుంచి విడుదలను నీవు అనుభవించబోతున్నావు. అటు కృపా, ధన్యత, ఆశీర్వాదము ప్రభు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు వెల్లడి చేసిన ఈ వాక్కును బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మీరు నేర్పించిన ఈ ప్రార్థన ద్వారా అనేకమైన ఆశీర్వాదాలను, అనేకమైనటువంటి అంశాలను మీరు మాకు నేర్పించినందుకే మీకు వందనాలు. మేము ఇందులో ఉన్నటువంటి ప్రతి మాటను మా జీవితాల్లో అన్వయించుకొని ప్రభా మేము జీవించడానికి మీరు కృపను చూపించండి. ప్రభా, నీ సన్నిధానంలో అనుదినము వర్ధిల్లేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అందించిన ఆయన, నీ కృపలో, నీ ప్రేమలో అనుదినము కూడా మేము వర్ధిల్లుతూ ఈ ప్రార్థన ద్వారా మేము అనుదినము బలపరచబడుతూ ముందుకు కొనసాగటానికి మీరు కృపను చూపించండి. విన్న వాక్యము ద్వారా అనేకులను మీరు బలపరిచి దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామంలో అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. మీ ప్రతి కష్టంలో నుండి, మీ ప్రతి కన్నీటిలో నుండి, మీ ప్రతి వేదనలో నుండి, మీ ప్రతి అపజయంలో నుండి ప్రభు మీకు జయం అనుగ్రహించును గాక. దేవుడు మీ జీవితాలలో గొప్ప విడుదలను అనుగ్రహించును గాక. ఆమేన్. మీ ప్రతి ప్రార్థన అవసరత ఇంకా మాకు పంపించండి. ఒకవేళ ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు దీన్ని షేర్ చేయండి. తద్వారా మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలో